అది ఒక రమణీయ పుష్పవనము. ఆ వనమందొక మేడ, అది ఒక రమణీయ పుష్పవనము. ఆ వనమందొక మేడ, మేడపై నది ఒక మారుమూల గది. ఆ గది తలుపులు తీసి మెల్లగా 15 ఈడుగల బాలిక పోలిక రాచపిల్ల జంకొద బెడు కాళ్ళ తోడ దిగుచున్నది క్రిందికి మెట్ల మీదుగా. ఆ అమ్మాయి ఇటువైపే వస్తున్నది. ఈ నది వద్ద ఆమెకేమి పని? కనియలాగే వాలకము కనపట్టుచున్నది, కనియలాగే వాలకము కనపట్టుచున్నది. కాదు కాదు, ఆ చిన్ని గులాబీ లేతార చేతులలో పసిబిడ్డడున్న ఎట్లున్నది. ఏమి కావలయునో గదామెకు అచ్చుగుద్దినట్లున్న విరుపురేఖలు, అచ్చుగుద్దినట్లున్న విరుపురేఖలు. ఎవరో ఎనరాదతడామె బిడ్డయే. ఆమె సంతోషపడుతున్నదా లేక దుఃఖించుతున్నదా? దొరలు ఆనంద భాష్పాలు, పొరలు దుఃఖ భాష్పములు గాని అవి గుర్తుపట్టలేము. రాలుచున్నవి ఆమె నేత్రాల నుండి బాలకుని ముద్దు చెకుటదాల మీద. ఓహో, తెలిసింది. గాలితాకున జలతారు మేలి ముసుగు జారిను కింత, గాలితాకున జలతారు మేలి ముసుగు జారిను కింత. అదిగో చిన్నారి మోము పోల్చుకున్నాములే, కుంతి భోజపుత్రి స్నిగ్ధ సుకుమారి, ఆమె కుంతి కుమారి. ముని మంత్రంబున సంగనేలా ఇడబో మున్ముందు మాతాండు రమ్మని నే కోరగనేలా. కోరితిని బో ఆతండురా నేలా, వచ్చెను బో కన్యనంచు నంచక నన్ను చేపట్టగానేలా. పట్టెను బో పట్టిను సంగనేలా, అడుగట కుంతి సౌభాగ్యము. అయ్యో భగవానుడా, ఈ విషాదాశ్రువులతోడ ఇంక ఎంతకాలమీ నేను మోతు గంగా భవాని. ఈ విషాదాశ్రువులతోడ ఇంక ఎంతకాలమీ నేను మోతు గంగా భవాని. కలుషహారిణి ఈ తల్లి కడుపులోన కలిసిపోయద నా కన్న కడుపు తోడా.
ఈ విధంగా నిశ్చయించుకుని బిడ్డను రొమ్ముల్లో అదుముకుంటూ కుంతి కుమారి నదిలోకి దిగిపోతున్నది. ఇంతలో నదీ తరంగాలలో తేలుతూ ఒక పెట్టె అక్కడకు కొట్టుకు వచ్చింది. కుంతి కుమారి కన్నుల్లో ఆశాకిరణాలు మెరిశాయి. ఈశ్వరేచ్ఛ ఇలా ఉన్నదని గుర్తించింది. ఆమె ఆత్మహత్య నుంచి విరమించుకుంది. పెట్టి నిండా ఒత్తుగా పూలగుత్తులు, చిగురుటాకులు పేర్చింది. మెత్తగా పక్కదిద్ది తీర్చింది. ఒత్తుకోకుండా చేత్తో ఒత్తి చూసింది. ఎలాగో గుండెలు బిగబెట్టుకుని బాష్పముల సాము తడిసిన ప్రక్క మీద చిట్టి తండ్రిని బజుండబెట్టె తల్లి, బజుండబెట్టె తల్లి. భోగభాగ్యాలతో తొలదూగుచున్న కుంతి భోజుని గరాబు కూతురునై కన్ననలుసుకు ఒక పట్టెడన్నమైన పెట్టుకోనోచనైతి పాపిష్టిదాన. నా చిట్టి బాబు, పెట్టియలో నన్ను తిగిలబెట్టి నిన్నున్నడి గంగలోనికి నెట్టుచునుంటి తండ్రి. పెట్టియలో నన్ను తిగిలబెట్టి నిన్నున్నడి గంగలోనికి నెట్టుచునుంటి తండ్రి. ఇక నీకును నాకు రుణంబు తీరే మీదటులను నదో మన అదృష్టము. గురుము చేసినాను నా పుట్టుక మాసిపోను, నిన్ను బోలిన రతము నాకు దక్కునే. అయ్యో తండ్రి, పున్నమ చందమామ సరిపోయడు నీ వరహాల మోము. పున్నమ చందమామ సరిపోయిడి నీ వరహాల మోము. నేనెన్నటికైన దూతునే మరే దురదృష్టము గప్పికోన నా కన్నులకంత భాగ్యమును కల్గునే. ఏయమయైన ఇంత నీ కన్నము పెట్టి ఆయు విడినప్పటి మాటగదోయినాయన. తల్లి గంగ భవని బాలభానుని బోలు నా బాలు నీదు గర్భమున నుంచుచుంటి గంగా భవాని. బాలభానుని బోలు నా బాలు నీదు గర్భమున నుంచుచుంటి గంగా భవాని. వీనినే తల్లి చేతిలోనైన పెట్టి మాట మన్నించుమమ్మా. నమస్కులమా నమస్కులమా నమస్కులమా. మరులు రేకెత్త బిడ్డను మరల నెత్తుకొని పాలిండ్లపై నొత్తుకొనుచు. మరులు రేకెత్త బిడ్డను మరల నెత్తుకొని పాలిండ్లపై నొత్తుకొనుచు. బుజ్జగింపుల మమకార ముజ్జగించి పెట్టె లోపల నుంచి జోకొట్టె తల్లి, జోకొట్టె తల్లి.
ఆతపత్రము భంగి కంజాత పత్రముండు బంగారు తండ్రిపై ఎండ తగులకుండ సంధించి ఆతపత్రము భంగి కంజాత పత్రముండు బంగారు తండ్రిపై ఎండ తగులకుండ సంధించి ఆకులో నుండి ముద్దు మోతిపై కటకటపటి ముద్దును నుచి నన్ను విడిపోవచుండే మానయని కరుణ గద్గద కంటే కంపమాన హస్తములతోడ కాంక్షలల్లాడ కనులు మోసుకొని నీటిలోనికి త్రోసి పెట్టే. నది తరంగాలలో పెట్టి కొట్టుకుపోతున్నది. ఏటి కెరటాలలో పెట్టి ఏగుచుండ గట్టుపై నిల్చి అట్టే నిర్ఘాంతపోయి. ఏటి కెరటాలలో పెట్టి ఏగుచుండ గట్టుపై నిల్చి అట్టే నిర్ఘాంతపోయి. నిశ్చల నిరేహ నీరస నిర్నిమేషలోచనములతో కుంతి చూచుచుండే.